కర్నూలు నగరంలోని ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ఎగ్జామ్ ఫీజు అండ్ క్లినికల్ ఫీజులు చెల్లించినప్పటికీ హాల్ టికెట్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు అండగా వచ్చిన విద్యార్థి సంఘాలపై కాలేజీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనపై ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం స్పందించడం లేదని విద్యార్థి సంఘం నేతలు అంటున్నారు. మీతో సాక్ష్యం ఉంటే డైరెక్ట్ వచ్చి మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడండి. మీతో ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మీరు చూపించండి. మాతో ఉన్న ప్రూఫ్స్ మేము చూపిస్తాం. మేము పక్కా మా అమ్మ నాన్న తల్లిదండ్రులు చేసిన కష్టం అంతా మీకు పెట్టినాము. వాళ్ళ ఫీజు మీరు కట్టించుకున్నారు. ఈరోజు తీరా మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేనందుకు మాకు చాలా బాధ ఉంది. మాకు ఎట్లా తిరిగి మీరు న్యాయం చేస్తారని మీడియా సోదరుని మీడియా వాళ్ళందరూ నేను కోరడం అయింది. ఇంటి దగ్గర పేరెంట్స్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు వచ్చేసి 2 years అయింది. అలాగనే 3 years లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందువల్ల మాకు ఏదో ఒక న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం చూసుకుంటే కర్నూలు నగరంలో ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల దాంట్లో ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్లు తెచ్చుకొని 4 కాలేజీలు 3 కాలేజీలు నడుపుతున్నారో మనకైతే తెలియదు. ఒక స్కూల్ ఆఫ్ నర్సింగ్ అయితేనేమి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితేనేమి, పారామెడికల్, ఈ 3టికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఎలా ఇస్తుంది గవర్నమెంట్ పర్మిషన్లు? విద్యార్థులకు సరైన బోధకులు లేరు, సరైన వసతులు లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ల్యాబులు లేవు, సరైన టైంకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి కూడా కాల్ చేయడం లేదు. ఫీజుల కోసం విద్యార్థులను పట్టి పీడిస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం 500 రూపాయలు క్లినికల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులు అయితే వీళ్ళు క్లినికల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులు అని చెప్పేసి 25,000 కట్టించుకుంటా ఉన్నారు. ఎగ్జామ్ టైంలో కూడా వీళ్ళు విద్యార్థులకు కాల్ చేసి రాండి అని కూడా అడగరు. ఫీజుల కోసం మాత్రం పదే కాల్ చేస్తారు.